ఆ, బైబిల్ గ్రంథముల నుంచి యెషయా గ్రంథం చదువుదాం. బైబిల్ గ్రంథం నుంచి. నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడను కాను అని ఆయన అంటాడు. ఏమండి? యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనాన్ని దేవుని వాక్యాన్ని చదువుతున్నాం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవనికిని నా మహిమను ఆమెన్. చాలండి. నా మహిమను మరి ఎవరికి 48 యెషయా గ్రంథము 11వ వచనాన్ని కూడా చదువుదాం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను, నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చువాడను కాను అని చెప్పుతూ మరొక చోట అంటాడు. చూడండి, యెషయా గ్రంథం 46వ అధ్యాయము 13వ వచనాన్ని కూడా చదువుతా. నా నీతిని దగ్గరకు రప్పించుచున్నాను, అది దూరమున లేదు. నా రక్షణ ఆలస్యము చేయలేదు. సియోనులో రక్షణ నియమించుచున్నాను. ఇశ్రాయేలునకు నా మహిమను నేను అనుగ్రహించుచున్నాను. హల్లెలూయా. ఇశ్రాయేలునకు మహిమ అనుగ్రహిస్తూ నా మహిమ నేను ఎవరికి ఇవ్వను అంటున్నాడు. ఇదేం బాధ? ఏమేసయ్యా, మహిమ ఎవరికి ఇవ్వనని చెప్పి మళ్ళీ ఎవరికి ఇస్తాను అంటున్నావు? అవును, నేను ఇస్తుంది మహిమ ఎవరికో తెలుసా? ఇశ్రాయేలులకు. మీకు నేను నా మహిమను ఇస్తాను, కానీ నేను నా మహిమ నేను ఎవరికి ఇవ్వను. నా మహిమను నేను ఇంకోటికి ఇవ్వను, ఇంకొకటికి చెందనివ్వను. ఆయన ఉద్దేశం. మీరు ఆ చదివిన మొదటి భాగంలో చదివితే అర్థమవుతుంది. మొదటి వచనం ఏం చదివాం? 42వ అధ్యాయం కదా, 8వ వచనం. నేను ఎవరికి చెందనియని అంటాడు అక్కడ. నేను ఎవరికి చెందనివ్వను, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను, నా మహిమను మీకు ఇస్తాను. దేవుని వాక్యము రోమీయులకు రాసిన పత్రికలో రాయబడుతుంటుంది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్న దేవుని కోరిక ఏంటంటే తన ప్రజలకు మహిమ ఇవ్వాలనుకుంటున్నాడు, కానీ తన మహిమ వేరే ఎవరికి ఇవ్వకూడదు అనుకుంటున్నాడు. వేరే ఏ వస్తువుకైనాను, వేరే ఏ వ్యక్తులకైనాను ఇవ్వద్దు అని ఆయన ఆలోచన. చాలా సమయాల్లో దీనివల్ల నా చెమట తుడిచివేయబడుతుంది అని అంటున్నారు కదా, కానీ దేవుడు అంటాడు, రే నీ చెమటను తుడిచిన వాడను నేనే అని అంటాడు. ఒక్కోసారి కాదు ప్రభా, కచ్చిపు తుడిచిందంటే దానికి నేను నా మహిమను ఇవ్వను అంటాడు. అసలు మహిమ అంటే అర్థం ఏంటి? మహిమను హీబ్రూ పదములు ఏమంటారంటే కోబాద్ అంటారు, కాబోద్ అంటారు. ఏమంటారు? సరే క్షమించాలి, కాబోద్ అంటారు. ఏమంటారు? కాబోద్. కాబోద్ అంటే అర్థం ఏంటో తెలుసా? బరువు, విలువ, గౌరవం. ఏమండి? బరువు, విలువ, గౌరవం. బరువు అన్నప్పుడు దాని గొప్పతనం, దాని శక్తి గురించి మాట్లాడతాం. విలువ ఆయన తేజస్సు, ఆయన ప్రభావము, ఆయన పరిశుద్ధత, ఆయన గొప్పతనం విలువ కిందకు వస్తుంది. మూడోది ఏమన్నాను? గౌరవం. ఆయనను సన్మానించటం, ఆయనను స్తుతించటం, ఆయనను మహిమపరచటం, ఆయనను మనము ఆరాధన చేయటం, ఇవన్నీ కూడా గౌరవము కింద వస్తుంది. దేవుడు ఈ మూడింటిని ఖచ్చితంగా కోరుకుంటాడు. కనుక తన గౌరవాన్ని వేరొకడికి ఇవ్వరు, తన బరువును వేరొకడికి ఇవ్వడం. ఆమెన్. తన బరువుని తీసుకెళ్ళి వేరొకటి చేతికి అప్పగించడం. అంత మాత్రమే కాదు, తన విలువ వేరొకడికి, కానీ తన బరువు, తన విలువ, తన గౌరవం మనకి ఇస్తానంటున్నాడు. వాగ్దానం మనకి, కానీ వేరొక వ్యక్తికి మీ ఏసే వల్ల ఏం జరిగింది, మీ ఏసే వలన ఏమి జరిగింది అనడానికి లేకుండా దేవుడు తన మహిమను మనకి ఇవ్వబోతున్నాడు. నిర్గమకాండంలో దేవుడు తన మహిమను మొట్టమొదటిసారిగా మాట్లాడాడు. ఆది కాండంలో మనకి పదం వెంటనే దొరకదు, కానీ ఆది కాండంలో దేవుని మహిమ గల కార్యాలు జరిగాయి. అబ్రహాము వెళ్ళి జయించుకొచ్చాడంటే దేవుని మహిమను బట్టే. అబ్రహాము పిలువబడ్డాడంటే దేవుని కృపను బట్టి, దేవుని మహిమను బట్టే. చాలా విషయాలు మహిమను బట్టి జరిగే కార్యాలు. అయినప్పటికీ మహిమ అనే పదమును మనం నిర్గమకాండంలో చూస్తాం. ప్రప్రథమముగా
ఎప్పుడు చూస్తామో తెలుసా? ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి విడిపింపబడ్డారు. ఎక్కడి నుంచి విడిపింపబడ్డారు? ఇశ్రాయేల్ దేశం ఐగుప్తు దేశం నుంచి విడిపింపబడి దేవుడు వారికి ఎర్ర సముద్ర మార్గమున నడిపించాడు. ఎందుకు నడిపించాడు తెలుసా? వాళ్ళకి యుద్ధం నేర్పించాలని చెప్పి. ఎందుకు నడిపించాడు? యుద్ధం నేర్పించాలని చెప్పి. వాళ్ళు ఏం చేశారంటే బయల్సఫోని ఎదుటికి వచ్చారు. పీహాయిరోతు అనే ప్రాంతానికి వచ్చారు. ఈ ప్రాంత పరిస్థితి ఎలా ఉంటుందంటే ముందు సముద్రం, పక్కన కొండలు, మధ్యలో వీళ్ళున్నారు. వాళ్ళేం 10 మంది 20 మంది అయితే ఏదో విధంగా తప్పించుకుని వెళ్ళిపోవచ్చు కాక, కానీ వారు 10-20 మంది కాదు, కొన్ని లక్షల కాల్బలం. వాళ్ళు 6 లక్షల మంది కాల్బలం. అంటే ఇంచుమించుగా ఏమంటారంటే 20 లక్షలకు పైగా జంతువులు, మనుషులు కలిపి ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి. జంతువులను కలిపితే ఇంకో 20 లక్షలు. గేదెలు, ఆవులు, దున్నపోతులు, గాడిదలు, మేకలు, గొర్రెలు, కోళ్ళు, ఇంకే వాళ్ళేం పెంచుకుంటున్నారు అవన్నీ. మామూలుగా ఉందా వాళ్ళ దగ్గర సంపద? ఒకసారి ఐగుప్తుల దగ్గర ఆ ఏడుస్తున్న దగ్గరికి వెళ్ళి, అసలు నిజంగా నా చాలా విచిత్రం ఏంటంటే ఏడుస్తున్నాడు దగ్గరికి వెళ్ళి బంగారం ఇవ్వండి అని అడిగితే ఎవడని ఇస్తాడా? అడిగితే ఇస్తారా? అప్పుడు మీ బంగారం ఇవ్వండి అంటే ఇస్తారా? మీరు అడిగి తీసుకోండి అన్నాడు దేవుడు. వీళ్ళు ఇల్లు అడిగారు మాకు ఇవ్వండి అంటే వాళ్ళు మాట్లాడుకుంటూ ఇచ్చాడు. దేవుని మహిమ. వాళ్ళు మాట్లాడలే, మాట్లాడడానికి వాళ్ళకి అవకాశం లేదు, ఇచ్చేసారు అంతే. ఎదురు రక్తం ఇచ్చారు. ఇప్పుడు ఇదంతా అయిపోయింది. దేవుడు మరలా కావాల్సుకుని ఫరో హృదయం తట్టాడు. వాళ్ళు ఎందుకు పంపించాను అని. దేవుడు ఎందుకు తడుతున్నాడు రా నాయన? అసలు దేవుడు నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంటే ప్రభా ఎందుకు తట్టడం, ఎందుకు తరమటం? ఆడి హృదయాన్ని కఠిన పరిచయం అని ఉంటుంది కదా దేవుని వాక్యంలో. ఎవరు కఠిన పరిచాడు? దేవుడే కఠిన పరిచాడు. ఎవరు కఠిన పరిచాడు? ఎందుకు కఠిన పరిచాడు? మహిమ కోసం అంట. నా బలం ఏంటో ఆడికి తెలియట్లేదు, నా బరువు ఏంటో నాకు తెలియట్లేదు. ఆడికి తెలియాలి బాగా, నా విలువ ఆడికి తెలియాలి ఇంకా బాగా. అంటే దేవుడు ఎవడు అన్నాడు కదా. అస్సలు నిజంగా చెప్పినా దేవుడు ఎవడంటే దేవుడు చాలా తిక్క. యేసుక్రీస్తు నాకు వద్దు అన్నాడు అనుకోండి ఎవరైనా, ఓన్లీ వద్దంటున్నాడంటే దేవుని స్తోత్రం, పర్వాలేదు. ఎవడా దేవుడు అన్నాడా అంటే ఆయన లెక్క మారిపోద్ది, ఆయన మన మారిపోద్ది. చాలా సీరియస్ నోట్ ఇది. ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సింది. ఎల్లగా దేవుడు అంటే దేవుడు అని పొరపాటును కూడా అనొద్దు. మీరు దేవుడేంటి దేవుడు అన్నాడా? దేవుడు మీ విరోధుల పక్షముగా నిలబడిపోతాడు. గుర్తుపెట్టుకోండి. యెహోవా మీకు విరోధి అయ్యి ఏం మాటలు బైబిల్లో ఉన్నాయి. దేవుడు నాకు విరోధం అవ్వడం ఏంటి? మా నాన్న నాకు విరోధంగా మారడం ఏంటి? అయితే మా నాన్న మూర్ఖుడైనా ఉండాలి, లేదా నేను మూర్ఖుడైనా అయి ఉండాలి. ఈ పదం అర్థమైందా మీకు? అయితే మా నాన్న మూర్ఖుడై ఉండాలి కనుక నాకు విరోధంగా మారాడు, లేదా నేనే మూర్ఖుడై ఉండాలి అందుకే మా నాన్న విరోధంగా మారాడు. ఎందుకంటే రెండిట్లేదు, నేనా మా నాన్న. మా నాన్న చాలా మంచోడు, మా నాన్న పేరు గావించినవాడు, పేరు గాంచినవాడు. అలాంటి ఆయన మంచివాడు. ఈ నేనే మూర్ఖుడయ్యాను కాబట్టి మా నాన్న విరోధం అవడం మొదలుపెట్టాడు. మా నాన్న నీతిమంతుడు కదా, మా నాన్న న్యాయవంతుడు, మా నాన్న ధర్మమును తప్పగా పాటించినవాడు కనుక ఖచ్చితంగా ఏమంటాడు? శిక్ష వీడికి పడాల్సిందని విరోధైపోతాడు. నేను మూర్ఖుడయ్యాను కాబట్టి. దేవుడు కూడా చాలా మంచివాడు. కానీ దేవుడు ఎవడా దేవుడు అన్నావా? ఆయన మూర్ఖుడు ఎలాగుంటాడంటే వికటముగా ఉంటాడు. తన విలువను కాపాడుకుంటకు వాడి విషయంలో మాత్రం చాలా 10 తెగులు రప్పించారు కదా, ఆపివచ్చు కదా అక్కడికి. వచ్చే లేదు. ఇప్పుడు 14 వచ్చిన చదవండి ఏమంటాడో చూద్దాం ఒకసారి. దేవుడు నిర్గమాకాండం. ఈరోజు అంతా నిర్గమాకాండం పుస్తకంలోనే ఉందమ్మా. పక్క పుస్తకానికి వెళ్తాం, లేకపోతే వెళ్ళాం. నిర్గమాకాండం 14 వచ్చేది చదివి వెళ్తే తీస్తే 4 వచ్చిన. అయితే నేను ఫరో హృదయమును మోషేతో చెప్తున్నాడు, బాబు నేను ఫరో హృదయాన్ని కఠినపరుస్తానని. మోషేకి మారు మాట లేదు. ఫరో హృదయమును కఠినపరచదును, నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను ఈ మాట చదువుతుండే 17 వచనం కూడా చదివాను. ఇదిగో నేను నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరచుదును, వారు వీరిని తరుముదురు, నేను ఫరో వలనను అతని సమస్త సేనల వలనను అతని రథముల వలనను గుర్రపు రౌతుల వలనను
నాకు మహిమ. తెచ్చుకొందును. అమ్మ ఈ విషయం వింటున్నారు మీరు? ఫస్ట్ థింగ్ ఎవరి వలన మహిమ తెచ్చుకుంటాడంట? ఫరో వలన. రెండోది తన రథములు, గాడ్ బ్లెస్ యూ, తన సైన్యం వలన. మూడోది రథముల వలన. తర్వాత చెప్పేసావు ఆన్సర్, గుర్రపు రౌతుల వలన. కొంతమంది మనసు ఎక్కడో ఉంటే ఏం, ఒకే క్లాస్లో అందరూ కూర్చుంటారంట. ఒకే క్లాస్లో ఒకడికి ఎక్కువ మార్కులు ఒకటి తక్కువ మార్కులు ఎందుకు వచ్చారంటే వాడు క్లాస్ విన్నాడు, ఒక క్లాస్ వెళ్ళాడు, అంతే తేడా. మీకు ప్రత్యేకంగా తేడలే. వాడు క్లాస్ బాగా విన్నాడు కాబట్టి వాడు చెప్తాడు. దేవుడు ఏం ప్రత్యేకంగా ఆడికి ఒక మెదడిచ్చి ఆడేళ్ళ నీ ఏళ్ళ పక్షపాతం ఏం చూపడు. అందరికి మంచి మెదడిచ్చాడు, అందరికి మంచి జ్ఞానం ఇచ్చాడు. మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దుకుంటే నన్ను అడగండి అన్నాడు. ఏమన్నాడు? మీరు ఎవరికైనా జ్ఞానం కాకపోతే నన్ను అడగ, నేను ఇస్తాను. బుద్ధి జ్ఞాన సర్వ సంపద ఆయన గుప్తంలో అయిపోయినాయంట. ఉన్నాయి అంటే ఎంత ఉందో శోధింప సత్యం కానంత ఉంది. వెళ్ళి తోడుకోవడం మనిషి ఇంకా వేసి రక్తం మంచిది. ఏమంటాడు తెలుసా? ఇప్పుడు నేను ఫరో వలనను, ఇప్పుడు ఇక్కడ దేవుడు తన బలమును ప్రదర్శించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఫరో ఎవడు? గర్వాంధుడు. ఆమె ఫరో ఎవడు చెప్పండి? గర్వాంధుడు. ఎంత గర్వం అంటే నా అంతటి రాజు లేడు అనుకునేంత గర్వాంధుడు. ఎలాంటి గర్వాంధుడు? నా అంతటి రాజు, నా అంతటి చక్రవర్తి, నా అంతటి ప్రభువు భూప్రపంచంలో లేడు. భూప్రపంచమంతా ఎవరి పైన చూడాలంటే అది నా దేశమైన ఐగుప్తు వైపునకే చూడగలగాలి అన్నంత గర్వంధుడు ఫరో. ఏమంటే వాళ్ళు ఎంత, ఒకసారి మీరు పిరమిడ్స్ తెలుసా మీకు? పిరమిడ్ల పేరున్నారు. పిరమిడ్లో ఒక రాయి ఎంత ఎత్తు ఉంటుంది తెలుసా? ఒక రాయి మనకన్నా హైట్ ఉంటుంది. మామూలు కింద ఒక రాయి ఫౌండేషన్ స్టోన్ అనుకుంటే ఆ రాయి మనకు పొడుగు 6 అడుగులు ఉంటుందేమో. అలాగా వాళ్ళు ఎంత హైట్ కట్టారని ఆలోచించండి. అక్కడికి వెళ్తే చిన్న మన దూరంలో చూస్తే ఇంత పిల్లోడు. 108 సమాధులు అవన్నీ పిరమిడ్లు. ఆ జ్ఞానం, ఆ విధానం చూడండి ఒకసారి ఎలా ఉంటుంది అసలు. ఒక రాయి కింద పడిపోయిందండి ఈ మధ్యకాలంలో ఎప్పుడో, దాన్ని ఎలా సెట్ చేయాలి ఎవరికి అర్థం కాలే. బుద్ధి గర్వము, జ్ఞాన గర్వము, దేవుడిచ్చాడు అన్నది లేదు. సంపద గర్వము, అన్ని గర్వములు ఉన్నాయి. అంత కట్టించారు, అంతకు ఇచ్చేసారంటే వాడి దగ్గర ఎంత సంపద ఉండాలి. ఫరో ఎంత గర్వంతుడు ఒకసారి ఆలోచించండి. ఆడి గర్వాన్ని అనచడానికి నేను రెడీగా ఉన్నాను. దేవుడు తన ఒకసారి నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. దానియేలు పిలిచాడు. పిలిచి చాలా చెప్పాడు, పెద్ద పెద్ద పొగడతలు పొగిడాడు. అంటే దానియేలు ఆ కళని ఒక గంట సేపు అరగంట సేపు మౌనం అయిపోయాడట. ఆ కళ తమని దేశించి వారిని కలుగునుగాక అన్నాడు. రాజా, చెట్టు ఎవరో కాదు నువ్వే. ఒక దినాన్న చెట్టును కూల్చేస్తారు, అది నేలను తాకుతుంది, అది పశువుల వేళ గడ్డి మేయాల్సి వస్తుంది అని చెప్పి అన్నాడు. మొన్నడో రోజు ఇలాగే రాజ్యంలో ఇలా తిరుగుతున్నాడు. దేవుడు అతనికి జయమిస్తే, దేవుడు అతనికి కృపనిచ్చి జయమిస్తే, అందుకే గుర్తుపెట్టుకోండి, ఏ మాటైనా మాట్లాడితే వెనక్కి తీసుకోండి. నేనైనాను, మీరైనాను, అందరైనాను వాటే. వాక్యం చెప్పిన తర్వాత అందరూ వాటే. రేనాడ్ బోంకేగా ఆయన ఏం చేసేవాడంటే తెలుసా? 6 నెలలు సువార్త పరిచర్య అన్నిటికి వెళ్ళి రేనాడ్ బోంకే ఆయన చేసిన పరిచర్య ఏంటంటే 6 నెలల తర్వాత ఒంటరిగా ఉండి తన సిడీస్ తెప్పించుకుని తన వాక్యాన్ని తానే విని చూసుకునేవాడంట. దేవుని స్తోత్రం. దానివల్ల నీకు ఏ గర్వం రాదు. దానివల్ల నిజంగా చెప్పాలంటే చాలా సమయంలో ఒకసారి నేను ఒక వాక్యం వింటున్నాను, ఏమన్నా మాట్లాడుతున్నాడు ఇతను అని అనుకున్నాను. తర్వాత నా నోట్స్ తిరగేశాను. అది ఏం మాట్లాడాడో 2 సంవత్సరాలకు ముందే ఆ నోట్స్ అంతటినీ నేను ప్రిపేర్ చేసి ఉంచాను. అప్పుడు అనిపించింది, అరే రివిజన్ ఎంత ప్రాముఖ్యమో. రివిజన్ చాలా ప్రాముఖ్యం. ఎందుకు పిల్లలకి రివిజన్ చేపిస్తారు? పిల్లలకి రివిజన్ చేపిస్తారా? ఎందుకు చేపిస్తారు? బాగా రాయడానికి, బాగా వాళ్ళు గుర్తున్నా మరింతగా బలపరచబడడానికి. వినేవాడు. అందుకే చెప్తున్నాను, ఎవరు వాక్యం చెప్పి నేను వాక్యం ప్రకటన చేసినా నేను కూడా పరిశీలన చేసుకుని పొరపాటున గర్వాంధయుక్తమైనటువంటి మాటలు, గర్వాంధయుక్తమైనటువంటి చూపులు, గర్వాంధయుక్తమైనటువంటి వినికిళ్ళు నా చెవిన, నా చూపున, నా నోటిన వచ్చి ఉన్నవేమో అని తరచు పరిశీలన చేయించుకొనుచు మనమే ప్రభు చేత శుద్ధీకరింపబడదాం. దేవునికే మహిమ కలుగును గాక. ఇప్పుడు అంటాడు దేవుడు,
వాడి గర్వంతుడు, వాడి వల్ల నేను తెచ్చుకుంటాను. నీకు గర్వం, ఈడ ఇలా చేతులు కట్టుకున్నాడు ఆయనకి. అంతఃపురం ఉంటుంది, పెద్ద అంతఃపురం, సూపర్ అంతఃపురం, ఇలా తిరుగుతున్నాడంట. దేవుడు అతనికి అన్ని రాజ్యాలు ఇచ్చాడు కదా, కానీ మనడు తిరుగుతూ అన్నాడంట, ఇదంతా మందే. ఏమన్నాడు? మీకు అర్థమయ్యే భాషలో చెప్పాను. అక్కడ అదే ఉందా అంటే అక్కడ అది ఉండదు, ఇలా తిరిగి ఇవ్వన్నాడు, ఇదంతా మనం చేసింది, ఇదంతా అంతే. తర్వాత నుంచి ప్రకటన వచ్చింది, మానవుల యొద్ద నుండి తరిమి వేయబడ్డాడు, 7 కాలముల పశువులు వాళ్ళు ఏం చేశాడు? గడ్డి మేశాడు. తర్వాత మానవ బుద్ధి వచ్చింది దేవుని కృపను బట్టి, మరలా అతని రాజ్యం అతనికి వచ్చింది. అప్పుడు అంటాడు కదా, ఆయన గర్వాంతం అనపశక్తుడు. ఇప్పుడే తెచ్చుకోవాల్సిన మహిమ ఏంటి తెలుసా? ఈయన ఇక్కడ అనిస్తా, ఇది తరతరాలు చెప్పుకుంటారు. ఈ ఫరోకు చేయడం వల్ల తరతరాలు ఈ ఐగుప్తు ప్రాంతంలో మాట్లాడుకుంటారు దేవుని శక్తి ఏమిటో. అది నా మహిమకు సంబంధించింది. మహిమ అంటే చెప్పాను కదా, గౌరవం, విలువ, బరువు, పరిశుద్ధత, శక్తి, తేజస్సు, ప్రభావము, వీటన్నిటికి సంబంధించింది. కనుక వేస్తున్నాముకి మహిమ కలిగిన తెచ్చుకుంటాను అన్నాడు. ఎవరి వల్ల? ఫస్ట్ ఫరో వలన. తర్వాత ఎవరి వల్ల మహిమ తెచ్చుకుంటాను అంటున్నాడు తెలుసా? రెండోది ఎవరు? అతన్ని సైన్యము వలన. సైన్యము అంటే ఎలా ఉంటుంది తెలుసా? సైన్యం అంటే ఎలా ఉంటుంది తెలుసా? దేనికి బెదరు. సైన్యం ఎలా ఉంటుంది చెప్పండి? దేనికి బెదరు. వాళ్ళు బెదురుతారా? వాళ్ళ బలం ఎంత ఉంటుంది? ఒక్కొక్కసారి సైనికుల గురించి వింటుంటే వెంట్రుకలు నిక్కబొడుచుకుంటుంటాయి, అయిపోతుంటుంది మనసు. ఎందుకని? వారి సైన్యంలో వారి వీరోచితమైనటువంటి పోరాటాలు. రాజు సురక్షితంగా ఉన్నాడంటే పెద్ద రాజేం గ్రేట్ కాదు, సైన్యమే గ్రేట్. దావీదుని ఫిలిస్తీన్లు పట్టుకోవడానికి వస్తే సైన్యం పెట్టి అంతఃపురంలోకి వెళ్ళాడట. అంటే ప్రాకారం ఎందుకు? ప్రాకారం చుట్టూ ఎవరున్నారు? దావీదు యుద్ధాలు చేసిన వాడే కాదని నేను అన్నాను, కానీ చాలాసార్లు ఏవో వెళ్ళేవాడు. లాస్ట్లో కబురు పెట్టేవాడు, బాబు నువ్వు వస్తావా రావా, లేకపోతే చెప్పి ఊరు మా పేరు పెట్టించుకున్నా అంటే నేను వస్తున్నానని చెప్పి వచ్చేవాడు. దావీదు అలాగని బలహీనుడని కాదు, చాలా బలవంతుడు. అయినప్పటికీ రాజు సురక్షితంగా, రాజు క్షేమంగా ఉంటున్నాడంటే కారణకులు ఎవరో? సైన్యం. మేబీ ఆ సైన్యం కూడా ఏమనుకోవచ్చు, ఇశ్రాయేల్ ఈరోజు ఈడ్చుకుని వెళ్ళిపోతుంది. కత్తి చూపిస్తే చాలు వీళ్ళందరు బెదిరితారు. ఒక్క కత్తి చూపిస్తే చాలు అందరు బెదిరి కూర్చుంటారు ఇక్కడే. ప్రభువా, ఈ సమస్త సేన వలన నీవు మహిమ తెచ్చుకుందువు గాక. ఆమేన్. నేను చెప్పరా? ఈ సమస్త సేన వలన నీవు మహిమ తెచ్చుకుందువు గాక. ఫరోను బట్టి దేవుడు మహిమ తెచ్చుకుంటాడు, సమస్త సేనను బట్టి. మూడోది ఎవరన్నారు తెలుసా? ఎవరండి? రథముల వలన. ఆ ఐగుప్తి రథములంట పొరపాటున కూడా యుద్ధంలో ఒక్క చక్రం కూడా ఊడిపోదు. ఎందుకంటే అవి చాలా విలువైనవి, చాలా పకడ్బందీగా తయారు చేయబడినవి. ఎలా తయారు చేస్తారు? చాలా పకడ్బందీగా. మీకు రాజుల గ్రంథంలో చూడండి, వాటి విలువ తెలుస్తుంది. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం 29వ వచనం చదువుతాం. సొలొమోను కుండు గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులుగా కొని తెప్పించింది. వారు ఐగుప్తులో నుండి కొని తెచ్చిన రథం ఒకింటికి 600 తులముల వెండి. ఎంతంట? 600 తులముల వెండి. అంటే మామూలు కాదు. పరమగీతంలో 1వ అధ్యాయంలో నిన్ను ఫరో యొక్క రథ అశ్వములతో, అశ్వము అంటే గుర్రం, నానార్థాల పరాయి పదాల ఏదో భాషలో. అశ్వము అంటే గుర్రం. నిన్ను ఫరో అంటే నువ్వు అంత విలువైన దానివి, అంత గొప్పదానివి, అంత పగడ్బంది దానివి నువ్వు. ఆ 600 వెండి అంటే, 600 తులముల వెండి అంటే 600 కాసులు వెండే. ఆ రోజుల్లో చూడండి దాని విలువ. 150 గుర్రం ఒక ఇంటికి 150 తులముల వెండియు
అంటే అంత విలువైనవి అవి. ఆ గుర్రానికి నీళ్ళు చూస్తే భయం అవ్వదు, ఆ గుర్రానికి ఎదుట చప్పుడు చూస్తుంటే భయం అవ్వదు, గుర్రానికి ఎంతో క్రమకే వినబడుతుంటే దానికంటే చాలా ఎక్కడైనా వర్షాలు వచ్చేస్తుంటుంది అని. దానికి గుర్రానికి అవన్నిటి వలన నేను అంటాడు నేను మహిమ తెచ్చుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు ప్రాంతం నుంచి వచ్చారు కదా. అక్కడ ప్రజలు ఏమంటారు? మా రాజు గొప్ప, మా సైన్యము గొప్ప, మేము వాడుతున్న చెప్పాలి వాడుతున్న గుర్రములు గొప్ప, మేము వాడుతున్న రథములు. ఎందుకు ఇశ్రాయేల్ దేశంతో ఏ దేశమైనా ఓడిపోలేదు? వాళ్ళకి ఉన్నాయి కదా, మా దగ్గర మిషాల్స్ గొప్పవి, మా దగ్గర ఉన్నటువంటి ఈ సైన్యము గొప్పది, మా సైన్యం ఎలాంటి వాటినైనా జయించుకొద్ది, వాళ్ళ దగ్గర మీద అప్పులు పడతాం. ఎందుకంటే ఆ దేవుడు మహిమ తెచ్చుకుంటాడు అందరిని బట్టే. ఎప్పటికిన్నో ఇశ్రాయేలుతో చేసిన ఈ యుద్ధంలో ఇశ్రాయేల్ గెలిచిందని వచ్చింది, వేరే దేశం గెలిచిందని రాలేదు. ఎప్పటికీ మసూద్ అంటే భయపడిపోతారు. అంటే మసూద్ కద్ద అంటే మోసాద్ అంటే భయపడతారు. అంత జ్ఞానం ఎక్కడిది వీళ్ళకి, అంత విధానం ఎక్కడిది? వీళ్ళు ఏరోప్లేన్లనే స్మగ్లింగ్ చేసేస్తారు. అవి బయట భాష. అన్నయ్య తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెడతారు దేవుడు. యోధులు మామూలు దేవుడు కారణం వారి దేవుడు నమ్మదగిన వాడు. అరే నీకు కూడా కృపణిస్తాను అంటున్నాడండి, నీకు ఆ మహిమను తీసుకొచ్చి పెడతాను అంటున్నాడండి. ఫరో వలన అతని రథం వలన మోషే అని నిన్ను నిలబెడతాడు మోషే స్థానంలో. నేను మహిమ తెచ్చుకుంటాను. నేను మహిమ తెచ్చుకోవడానికి నువ్వు నాకు స్థానం ఇస్తావా? మనుషుల మహిమ ఏమైపోతుంది తెలుసా? చెప్పనా? వీళ్ళందరూ అరవటం, అలా వస్తున్నారంటే ఇలా అరవటం. మాకు సమాధులు లేవా? వాళ్ళ భాష ఇప్పుడు చూడండి, మాకు సమాధులు లేవా? ఇదేం భాష? మాకు సమాధులు లేవా? మాకు సమాధులు లేవని చెప్పి ఇక్కడ పెట్టావా? ఈ సమాధి అంత పిచ్చి ఏంటి? సమాధి పిచ్చి హ్యాపీ అని నమ్మ నిజంగా చెప్తున్నాను. మీరు చచ్చిపోతే మేము సమాధి ఒకటి తీసుకొచ్చేస్తాం. అదేంటిది సమాధి పిచ్చి ఏంటి? నేనే చెప్తున్నాను, దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నాను నిర్భయంగా. నీ సమాధి ఎలా చేయబడితే ఏంటి? నీ ఆత్మ ఇంపార్టెంట్. నిజంగా చెప్పండి, లాజర్కి సమాధి చేయబడ్డా? బైబిల్లో రాయబడింది లాజర్ సమాధి చేయబడ్డాడని. మున్సిపల్ వాళ్ళు ఎత్తుకుపోయారు, మున్సిపల్ వాళ్ళు ఎత్తుకుపోయి అంటారు. అనాథశవం. లాజర్ దేశము అనాథశవం. మనకు ఆ అనాథశవం మన పేరు వినకని పట్టుకుంటే అంటే వెళ్ళిపోతాం. మనకి ఎందుకు సింపతి నోట్. ఎవ్వరు మన నెల జాలి పడద్దు, దేవుడు మన నెల జాలి పడతాడు. మన ఎడలు ఎత్తలు జాలి పడినవని దేవుడు ఆల్రెడీ ఉంచుతాడు. మనం అది గ్రహిస్తే చాలు. ఎప్పుడు జాలి పడాలో, ఎప్పుడు ఏం చేయాలో దేవుడు అన్నిటినీ కొరకు సమస్తమును సిద్ధం చేసి ఉంచుతాడు. దేవుడు ఖచ్చితంగా దాచించిన మేలు తీసుకొచ్చేస్తాడు. హల్లెలూయా. ఏదైనా దేవునికి మహిమ కలుగును కాక. దేవుని మహిమ లేకుండా మీరు ఏమి చేసినానో ఎలా అంట? దేవుని మహిమ నిమిత్తం చేయండి అని అన్నాడు. ఆకాశములు ఆయన మహిమను వివరిస్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆకాశం వివరిస్తుందంట ఆయన మహిమను. దేవునికి మహిమ. ఈ నాలుగిట్ల నుంచి అవి గొప్పవి కావచ్చు, రథములు గొప్పవి కావచ్చు. నేను మహిమ తెచ్చుకుంటాను, నువ్వు భయపడద్దా. అయితే ఏం చేయాలి ప్రభా? అలాంటి నలుగురు ఉన్నారు ప్రభా నా ఎదురుగా. ఎలా ఏమంటారు? నేను మహిమ తెచ్చుకుంటాను. నువ్వు ఏం చేస్తావు తెలుసా? ఊరకే నిలుచుండి చూడి. ఎస్ అక్షరం ఉంది కదా, ఎస్. ఎస్ ఉందా? అక్షరం తెలుసు. ఎస్ 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 అక్షరం తెలుసు కదా. ఎస్ అని అక్షరం తెలుసు కదా. అక్కడ ఏమన్నా తెలుసు? దేవుడు ఏమన్నా తెలుసు? 13వ వచనం అంటాడు, నేడు యెహోవా మీకు నేడు కలగజే రక్షణ మీరు ఊరకే నిలుచుండి చుట్టి. ఊరక అన్నాడు అంటే ఏంటి? సైలెంట్. ఎలా ఉండాలి? అరవకూడదు, సైలెంట్ ఉండండి. దేవుని రక్షణ వేరు. మనం ఏం చేస్తాం తెలుసా? ఆయన మహిమకు చోటివ్వం అంతే. మనం చేసేది ఒకటే. ఆయన మహిమకు చోటిస్తే అశోకు నేను మహిమ తెచ్చుకుంటాను. అశోక్ ఊరికి నిలిచి నేను మహిమ తెచ్చుకుంటాను. అక్కడ నిజమే సమస్య ఉంది, నేను మహిమ తెచ్చుకుంటాను. సైలెంట్ చెప్పాలి. ఏం చేయాలి? సైలెంట్. రెండోది ఏముంది? నిలుచుండి అని ఉంది కదా, సైలెంట్. రెండోది ఏంటంటే స్టాండ్.
నిలచోవడం అంటే ఏంటి? స్టాండ్. అవ్వద్దు చంచలత్వం, వెళ్ళిపోవద్దు. సైలెంట్ ఉన్నావా? అక్కడే నిలబడు. సైలెంట్ ఉన్నావా? ఎక్కడ నిలబడాలి? అందరు నోటి మీద వేలేసుకోండి ఒకసారి. నోటి మీద అక్కడే నిలబడ్డారా? ఇప్పుడు అలాగే చూడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది చేయాలి దేవుని మహిమ కావాలంటే. అర్థమైందా? ఆడేదో అంటున్నాడు, నిలబడు, అలా చూడు. ఎవరి పక్క చూస్తాం? ఏం జరుగుతుందో చూడు. పరిస్థితులు ఎలాగ మారుతున్నాయో చూడు. పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో చూడు. ఫరో ఆఖరికి ఆ సముద్రం విడిపోయిన తర్వాతైనా దేవుని మహిమను, కనీసం దేవుని గురించిన అవగాహన ఎలా తెచ్చుకున్నాడు? సముద్రాన్ని చీల్చాడు, రైటే కాదని లేదు. వీళ్ళు అప్పటికే నాగాలా? ఒరే, వాళ్ళ దేవుడు వాళ్ళ సముద్రాన్ని చీల్చాడు. వీళ్ళు ఏమంటారు తెలుసా? మధ్యలోకి వచ్చి, వారి దేవుడు మనతో యుద్ధం చేస్తున్నాడు రా అంటారు. చూడండి, అక్కడ ఉంటుంది అన్నమాట. 25 వచనం. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోల్చుంటారు. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకుని అలాగ తెచ్చుకున్నాడండి దేవుడు తన మహిమను. దేవునికి మహిమ చెందును గాక. ఆమేన్, హల్లెలూయా. రైట్, రెండవ భాగంలోనికి వెళ్దాం. నిర్గమకాండం అదే 15వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతాం. యెహోవాయే నా బలము. చదువుతారా? 15వ అధ్యాయం 2వ వచనం. నిర్గమకాండం. యెహోవాయే నా బలం, నా గానము, నాకు రక్షణ ఆయను, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ నుతించెదను. మహిమను తించెదను అంటే అర్థం ఏంటంటే స్తుతిస్తాను అని అర్థం. మీరు చదివేది కరెక్టే. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఏమంటున్నారు తెలుసు? పాట పాడారా? ఈ మహిమను బట్టి ఏం చేయాలి తెలుసా? ఆయన మహిమను స్తుతించడం నేర్చుకోవాలి. ఆయన మహిమ ఏంటో అక్కడ చెప్పండి. మొదటిది ఏంటో తెలుసా? యెహోవాయే నా బలం. అది మహిమ. ఆయన మహిమను స్తుతించడం అంటే ఏంటి తెలుసా? ఆయన బలం ఏంటో కీర్తించడం. ఇది ఒంటి చేత్తో ఇలా పైకి లేపడం. చెప్పండి అమ్మా, లేపడం. కానీ ఎవరైనా దీన్ని లేపితే ఒంటి చేతిలో లేపడం అనుకుంటున్నారు. కష్టపడి ఇలా లేపడం ఏమంటారు? అది కావాలి దేవుడికి. నువ్వు మహిమను స్తుతించడం అంటే ప్రభా ఎవ్వరు చేయలేదు, నువ్వు చేసావు. ఆయన చిన్న చిన్న టాస్క్ ఇవ్వదు, పెద్ద పెద్దగా ఉంటాయి. అరే ఆయన చిన్నను చేసి పడేస్తున్నారంటే. మొన్న సచిన్ టెండూల్కర్ని చిన్న గల్లీలో క్రికెట్ ఆడించారు. చిన్న గల్లీలో క్రికెట్ ఆడించడం అంటే మామూలు రోడ్డు మీద క్రికెట్ ఆడించడానికి మామూలు బ్యాట్ ఇస్తే బ్యాట్లో స్ట్రైట్ పట్టుకుంటున్నా. సచిన్ టెండూల్కర్ బ్యాట్ స్ట్రైట్ తిన్నగా పెట్టుకోవాలి, రివర్స్ తిప్పాడు బ్యాట్. ఏం చేసాడు? రివర్స్ తిప్పారు బ్యాట్ని. ఆయన రివర్స్ తిప్పి రివర్స్లో బాల్ కొట్టి, రివర్స్లో బాల్ ఉంటుంది కదా చిన్న కాడ పట్టుకునే హ్యాండిల్తో బ్యాటింగ్ ఆడి. ఆ హ్యాండిల్తో బాల్ ఎలా వేసినా కొడుతున్నాడు. అంటే ఆయనకి ఏంటి అర్థం తెలుసు దానికి? నేను మామూలు చెప్పాలంటే, అరే నేను అంబ్రూస్ లాంటి వాడితో బౌలింగ్లో నేను ఆడాను. ఆయన ఇంత ఎత్తుంటాడు, బౌల్ ఎత్తి ఇక్కడ తగిలిందంటే చెంప పగిలిపోద్ది. అలాంటి వాళ్ళతో నేను ఆడాను. మీరు ఇప్పుడు ఎక్కడ ఆడమంటున్నారు నన్ను అంటే? గర్వం ఆయనకి లేదులేండి, అంటే మామూలు చెప్తున్నాను. ఇప్పుడు ఇలాంటి కాడ ఆడమంటే నేను ఎలాగ ఆడతాను? సునాయాసనంగా చాలా ఈజీగా ఆడేస్తాను, అంతేనా? కానీ నాకు ఎలా కావాలి తెలుసా? 11 మంది ఒకసారి చెప్పాడు ఒక ఆయన, ధోని ఏమన్నాడంటే, నువ్వు క్రికెట్ ఆడాలనుకుంటున్నావు కదా, రావాలనుకుంటున్నావు కదా చెన్నై టీంలోకి, ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో, దే బౌల్ వెరీ ఫాస్ట్ అంటే వాళ్ళు చాలా ఫాస్ట్ వేస్తారు. రెండోది, వాళ్ళు ఎప్పుడు నీ బ్యాటకు తగలాలని బౌల్ వేయరు, నీ శరీరం పూడిపోవాలని బౌల్ వేస్తారు. ఏమన్నాడు?
నీ శరీరం మీదకే బౌలేస్తారు, నీ తల మీదకే బౌలేస్తారు, నీ కాలు మీదకే వేస్తారు, నీ చెయ్యి దెబ్బ తగలాలని వేస్తారు. గుర్తుపెట్టుకో, దాన్ని జయించగలిగితే వాళ్ళు స్టార్ అంటారు. నా దేవుడు ఎంత గొప్పవాడో, నా బలం ఆయన. నేను బలహీనున్నే. సింహపిల్ల ఎప్పుడైనా చూసారు? ఎప్పుడైనా సింహపిల్ల చిన్నగా ఉన్నప్పుడు దానికి పెద్ద ఏం బలం ఉండదు. పులి పిల్లకైనా దేనికైనా బలం ఉండదు, కానీ దానికి ధైర్యంగా ఆడుకుంటుంటారు. ఎందుకు ఆడుతుంది తెలుసా? దాని వెనక ఒక పెద్ద సింహం ఉంది. అదే వచ్చిందనుకో అంటే తెలగ నోరు తెరిచి అది అంతంటే వెనక నుంచి వస్తుంది అనమాట పెద్దది. దాన్ని చూసి ఆ అడవి కుక్కలు, లేకపోతే ఆ నక్కలు, తోడేండ్లు, లేకపోతే హైనాస్, ఈ హైనాస్ గట్ట వస్తే ఏం చేస్తా అంటది. ఎందుకు అంటది? అతను చూసి అవి వచ్చేద్దాం అనుకుంటాయి, కానీ ఇదేం చేస్తుంది తెలుసా? అనరుగానే తండ్రికి అర్థం, లేకపోతే తల్లి సింహానికి అర్థమవుతుంది. నా పిల్లకి ఏదో ప్రాబ్లం వచ్చింది, వెనక్కి వచ్చి నిలబడితే ఏదైనా ఉంటుందా? ఏమి, నా దేవుడు అంత బలం. ఇప్పుడు నేను ఆయన స్థుతించకపోతే ఎట్లా? ఇప్పుడు నేను ఆయన కనపరచకపోతే ఎట్లా? దేవునికి మహిమ కలుగును గాక. నా బలం, నా గానం. మన పాట ఎవరు? ఇప్పుడు అంటే పాటలన్నీ ఏ పాటలు వచ్చాయి? ఏ పాటలు వినొద్దు. అవి అంత మంచి పాట అయితే ఎందుకు వినొద్దు అంటున్నాను తెలుసా? పాట, గానం అనేది గుండె లోతుల్లో నుండి రావాలి బయట. ఏ పాట అయినా ఎక్కడి నుంచి రావాలి? గుండె లోతుల్లో నుంచి, వెరిగి నలిగిన హృదయంలో నుంచి, అనుభవంలో నుంచి ఆ పాటలు రావాలి. మీరు కొన్ని పాటలు ఇప్పుడు ఇందాక మనం ఆరాధన చేసేటప్పుడు ఒక పాట పాడుకున్నాం. ఓ ప్రభువా నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. పాడామా పాట? పాడామా? ఎక్కడి నుంచి వచ్చిన పాట? ఎలాగొచ్చిన పాట? దాని వెనక ఒక కథ. మీరు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాటలు ఉన్నాయి. ప్రతి పాట ఒక ప్రసంగం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగుయే ఓవ సంస్కృతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయుమాన జీవమాయే హోవా దేవుని పావనాన నములు నించుమాన అంతరంగము నోవసించు నోవసంతమా ఆ కారణము చే దేవ సంస్కృతి చేయవే మనస. చావుగోతి నుండి తననం, అవన్నీ 8-9 చరణాలు. అదంతా ప్రసంగం, ఒకటి కాదు. ఏ పాట? రాజాది రాజా రాజులకు రాజు వైరార, రావి కోటి తేజయేసురార, అదంతా దేవుని యొక్క రెండవ రాకడ గురించినటువంటి ప్రసంగం. యెహోవా నా బలం, నా గానం. మహిమ ఏంటి తెలుసా? గానమే మహిమ. మనం పాడే పాట ఆయనకి మహిమని తీసుకుని రావాలి. మనం పాడే పాట పాడుతున్నాంలే, పాడాంలే, పాట పాడమన్నారు కదా. పాట ఎందుకురా పాట? ఎందుకు? మ్యూజిక్ వద్దని నేను అనలేదే. అమ్మో తప్పు, మ్యూజిక్ కావాలి. తంబూర సితారాలన్నీ పట్టుకుని పిల్లల గ్రోవంతో, బోరసంతో, గొప్ప ధ్వని గల నాదముతో దేవుని ఆరాధించడం తప్పేం కాదు. కానీ గానం దేవుని మహిమ వస్తుందా? కొన్ని పాటల వలన దేవుని మహిమ వస్తుందా? లేకపోతే ఆ పాట వలన దేవుని నామం అవమానపరచబడుతున్న వెంటనే తీసేయి. నా గానం ఆయన మహిమను నేను స్తుతించాలి. ఆయన మహిమ స్తుతించబడాలి. ఆమేన్.
తంబుర పట్టుకుని ఆ ప్రవక్తి అయినటువంటి మోషే అక్క అయినటువంటి మిరియాం పాడుతూ ఉంటే ఒక్కొక్కసారి మిరియాం వస్తుంటుంది. అంటే ఇమాజినేషన్స్, ఊహాత్మకమైనటువంటి చిత్రంలో ఆమె కనబడుతూ ఉంటుంది. నాకు ఎప్పుడు ఫేస్ కనబడదు అనుకో. ఆ తల్లి ఆ తంబుర పట్టుకుని వేస్తుంటే కళ్ళ నీళ్ళు. మాకు ఆ కృప లేదే ప్రభా, ఆ తుంబర్లు పట్టుకునే వాళ్ళు కూడా రావాలి, వీణలు వాయించి వారు రావాలి, విపంచిక సింఫోనియా రావాలి. ఆ కృపలోకి మమ్మల్ని తీసుకెళ్ళి ప్రభు. ఆమె అలా వాయిస్తూ ఉంటే మిరియాం పాట పాడిన తర్వాత మళ్ళా పాడితే మళ్ళీ అందరు స్త్రీలు కలిసి పాడేశారు. ఓరి బాబోయ్, వాళ్ళ గానం బాగా చూడండి. దేవత శరాపులు 6 రెక్కలు కలిగిన వారు, కెరూబులు 4 రెక్కలు కలిగి ఉంటే శరాపులు 6 రెక్కలు. వీళ్ళు గాన ప్రతిగానం చేశారు. ఎలాగా? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి అన్నదంటే ఒకళ్ళు అలా చెప్తే వెనకాల చెప్తా ఉంటే ఆ శబ్దమునకంట గడప కమ్ముల పునాదులు. ఇప్పుడు మనం పాడితే ఏది షేక్ అవ్వట్లే అంటే గట్టిగా పాడమని కాదు దాని అర్థం. పాడమన్నారు కదా, షేక్ అవ్వాలి కదా. కూర్చుని ప్రార్థన చేస్తే భూమి కంపించాలి, పాట పాడితే భూమి కంపించాలి, అన్నీ కంపింపులే. నేను ఒక్కొక్క మారు భూమిని కంపింపజేస్తాను, ఆయన కంపింపజేస్తాను, నువ్వు కంపింపజేయాలి. ఆయన కంపింపజేస్తాను, నువ్వు కంపింపజేయాలి. నీ కంపింపు అయిపోవాలి. నిజంగా అలా అవ్వాలంటే ఒక్కడితో సాధ్యపరచబడదు. ఇక్కడ మొదలుకొని ఇంకా బాగా గుర్తుపెట్టుకోండి. రేపు పొద్దున్న ఇక్కడ ఒక చైర్ వేయబడి, ఇక్కడ చైర్ వేయబడి కూర్చున్నా, పక్కన చుట్టూ పరిచారకులు కూర్చున్నా, ఏమంటే బాగా గమనించండి, ఇక్కడ మొదలుకొని ఆఖరి వరకు ఆ చెత్త చివర కూర్చున్న వరుస క్రమము వరకు అందరు ఏకాత్మయు ఏకశక్తి ఏకాత్మతో ఏక మనసుతో ఉంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ప్రాంతం కదిలిపోతుంది. ఈ ప్రాంతం కదులుతుంది. అంతే, అది కృప. అంతే. దేవుడు పక్షపాత కాడు. నేను అపోస్తులకి వేస్తాను మీకు ఇవ్వను అవకాశం అనలేదు దేవుడు. ఇప్పుడు అక్కడితో నేను ఆపేసాను, ఇక మీదట అలాగ జరగదని అనలేదు దేవుడు. కనుక జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. నేను ఆయన మహిమను తెస్తాను. ఇంకేమంటాడో చూడండి. ఆయన నాకేమయ్యాడంటే రక్షణయు. ఆయన ఏమయ్యాడండి? రక్షణ. మన రక్షణ ఆయనే, మన రక్షణ ఆయనే. ఈ రక్షణ, రక్షణ ఎవరిది? ఎక్కడి నుంచి రక్షణ? అన్నిటి నుండి రక్షణ. పరలోక ప్రార్థన చేస్తారా? దుష్టు నుండి మమ్మను ఏమని చేస్తారు? కీడు నుండి లేక దుష్టు నుండి మమ్మను తప్పించుము. ఎందుకు తప్పించాలా? ఎందుకు రక్షణ? ఎందుకు అపవాది నుంచి మనం విడుదల, రక్షణ పొందుకోవాలా? మన సొంత రక్షణ ఎందుకు కాపాడుకోవాలా? ఎందుకు పరిస్థితుల ప్రభావం నుండి రక్షింపబడాలి? రక్షణ అనేది ఎందుకు అంత ప్రాముఖ్యత? రక్షింపబడకుండా పరలోక రాజ్యము లేనే లేదు. రక్షణ లేకుండా, రక్షణ అనే కవచం లేకుండా, రక్షణ అను శిరస్త్రాణం లేకుండా నీకు దేవుని రాజ్యం లేదు. నిర్మోహమాటంగా. కానీ ఆ రక్షణ ఎవరో తెలుసా? నేను నిన్ను చేరుస్తా పరలోకం. ప్రభువా, నిజంగా నా నీతి క్రియలన్నీ నీ దృష్టికి మురికిగొడ్లే కదా, నీకు ఏం నా రక్షణ అంటే నేనే నీ రక్షణ. ఏమంటాడు తెలుసా దేవుడు? నేనే నీ రక్షణ, నేను కాపాడతా. ఎక్కడి నుంచి కాపాడతావు? ఆయన మనల్ని దుష్టత్వం నుండి కాపాడతాడంట. ఎక్కడి నుండి? దుష్టత్వము నుంచి కాపాడతాడు. మనల్ని, మన పిల్లల్ని కాపాడుతూనే వస్తాడు. రాకపోకల్లో రక్షణ, ప్రయాణాల్లో రక్షణ, కుటుంబంలో రక్షణ, సమస్త విషయాల రక్షణ, మన ఆత్మకు కూడా రక్షణ. హల్లెలూయా. మన ఆత్మకు, ప్రాముఖ్యంగా ఆత్మకు రక్షణ కలుగజేస్తాడు. ఆయన మహిమను స్తుతించాలి. ఇంకేమంటాడు చూడండి. ఆయన నా దేవుడు, ఆయన వర్ణించను. ఆయన నా పెద్ద, ఆయన నా దేవుడు. ముద్ర వేసేసుకుంటున్నారు వీళ్ళు. ఏం చేస్తున్నారు? ముద్ర వేస్తున్నారు. ఏమని? ఆయన నా దేవుడు. ఏమని చెప్పండి? ఆయన నా దేవుడు. ఆయన నా దేవుడు అంటే నేను ఇంకొకరికి నా మహిమను తీసుకెళ్ళి నేను ఎవరికి ఇవ్వను.
చెప్పాలి. నా మహిమ ఇస్తే ఎవరికి ఇస్తాను? దేవునికే. ఆయన తన మహిమను నాకు ఇస్తున్నాడు, నేను నా మహిమను ఆయనకే ఇస్తాను, ఎవరికి ఇచ్చేది లేదు. బైబిల్లో ఒక మాట అంటుంది, వేరొక దేవుని పేరు నేను ఎత్తను. ఆ మాట ఉంది బైబిల్లో. అంటే అర్థం ఏంటంటే వేరొకరికి నేను నా మహిమను ఇవ్వను. మాట నేను వేరొకరికి నా మహిమను ఇవ్వను. నేను నా దేవునికి తప్ప నేను ఆయనకి ఇస్తాను. ఆయన నేను చూడగా ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.